చిలకలూరిపేట. ఈ నియోజకవర్గంలో పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్టులైతే ఏమీ లేవు. అయినా స్థానిక ఎమ్మెల్యే విడుదల రజనీ మాత్రం చాలా డిఫరెంట్. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నా పోస్టర్లలో ఎమ్మెల్యే ఫోటోలు, సీఎం జగన్తో దిగిన ఫోటోలు మాత్రం విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తానే చర్చలు జరుపుతున్నట్టుగా, అందులో తానే కీలక భాగస్వామైనట్టుగా సీఎం జగన్తో మాట్లాడి ప్రాజెక్టులను ఏపీకి తీసుకువస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తారని ఎమ్మెల్యే రజనీపై వైసీపీలోనే కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. పారిశ్రామిక విధానంపై రాష్ట్ర సర్కార్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే రజనీ ఫోటోలతో పోస్టులు సోషల్ మీడియాను ముంచెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాయట. వాస్తవానికి చిలకలూరిపేటకు, శ్రీశైలం వరద జలాలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా అక్టోబర్ నాటికి వెలుగొండ పరవళ్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆమెకే చెల్లిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిలకలూరిపేటలో ఆటోనగర్ అభివృద్ధిపై కనీసం వాకబు కూడా చేయని ఎమ్మెల్యే ఏకంగా తిరుపతి, విశాఖపట్నం, సైన్స్ సిటీలపై పోస్టర్లు పెట్టడమేంటని నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆక్వా రంగానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, రూపాయిన్నరకే విద్యుత్ అంటూ ఎమ్మెల్యే ఫోటోలతో వచ్చిన పోస్టులు చూసిన వాళ్లు రజనీ ఎమ్మెల్యేనా లేక సీఎమ్మా అంటూ చర్చించుకుంటున్నారట. ఇవే కాదు, ఏపీ రీస్టార్ట్, కడప స్టీల్ ప్లాంట్ మొదలుకుని సెల్ ఫోన్ తయారీ యూనిట్లు, చివరికి కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సీసీ కెమెరాల ఏర్పాటు వరకు ఇలా దేన్ని వదలకుండా ప్రచారాన్ని ఓదరగొట్టేస్తున్నారట రజనీ. ఇందుకోసమే ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఎమ్మెల్యే ఏర్పాటు చేసుకున్నారట. ప్రతి నెల భారీ ఎత్తున సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు చేస్తున్నారట. ఎమ్మెల్యేగా ఎన్నికైంది తొలిసారే అయినా ఎప్పటికైనా మంత్రి కావటమే ఆమె లక్ష్యం అట. మొన్నటి వరకు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఆ నిరాశ నుంచి బయటపడాలని చూస్తున్నారో ఏమో కానీ ప్రచారం మోజులో పడ్డారనే కామెంట్స్ అయితే బలంగా వినిపిస్తున్నాయట. అయితే బీసీ కోటాలో డిప్యూటీ సీఎం అయిపోవటం ఖాయమని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు విడుదల రజనీ. నియోజకవర్గంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. చివరకు సొంత పార్టీ నేతలు కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. కాకపోతే మొదటిసారి ఎమ్మెల్యే జోష్ చూసి వైసీపీలో సీనియర్ నేతలే ఆశ్చర్యపోతున్నారట. ఎంపీ కృష్ణదేవరాయల్ని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వటం లేదు. అలాగే వైసీపీ నేత మర్రి రాజశేఖర్తోనూ విభేదాలే. విడుదల రజనీ ఓ డిఫరెంట్ పొలిటీషియన్. సమయానికి తగుపాట ఫార్ములా ఈ ఎమ్మెల్యే గారిది. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు మేడం పొగడ్తలు చూసి మురిసిపోయేవారు. తర్వాత వైసీపీలో చేరిన తర్వాత అదే బాబును ఉతికారేశారు. నేను ద బెస్ట్ గా మీ దగ్గరకు ఉండాలి, బెస్ట్ గా మనం ఉండాలి అని ఇక్కడికి వచ్చాను. ఈ క్షణం నా గుండెల్లో మాట, మీరెప్పుడు అంటారు అభివృద్ధి అభివృద్ధి అని. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. టీడీపీ ప్రభుత్వంలో మంచినీళ్లు దొరకవు, అయితే మద్యం మాత్రం ఏరులై పారుతుందని అప్పట్లో నానుడు ఉండేది అధ్యక్ష. నిజమే అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చాలా వరకు కూడా మనం చూస్తే ఆరోగ్యానికి సారా హానికరం అధ్యక్ష. అలాగే ఆంధ్రప్రదేశ్ కి నారా కూడా హానికరం అధ్యక్ష. అందుకని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ నారా వద్దు బాబు, ఆ సారా కూడా మాకు వద్దని చెప్పి ఈ రోజు వాళ్ళకు తగిన తీర్పిచ్చారు. బాబును పొగడటం ఒక్కటేనా? ఇప్పటి సీఎం, నాటి ప్రతిపక్ష నేత జగన్ ను చీల్చి చెండాడటంలోనూ విడుదల రజనీ చెడతల రజనీగా పేరు సంపాదించారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండే ఉంటారు, అమ్మ నాన్న మనవరాళ్ళు లేదా మనవాళ్ళు ఉంటారు. భయంకరమైన సినిమాలు కానీ ఏదైనా టీవీలో చూసినప్పుడు నాన్న రాక్షసుడు ఎలా ఉంటాడని అడిగే ఉంటారు. ఒకవేళ అడగకపోతే మీరేం చెప్పాలో నేను చెప్తాను. రాక్షసుడు ఎలా ఉంటారని చిన్నపిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. అది రాక్షసుడు మానవ రూపం అని అందరికీ అర్థమవుతుంది. ఈ రోజు నేను చాలా గుండెల మీద చేసుకొని చెప్పాలంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇదే కాదధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపడుచు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ అన్న అందరికీ కూడా తోబుట్టు అధ్యక్ష. అధ్యక్ష అట్లా
లెక్కలేసుకున్న మేడం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించి ఆఖరి నిమిషంలో టికెట్ తీసుకుని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద విజయం సాధించారు. టీడీపీలో రజనీ ఉన్నప్పుడు పుల్లారావే ఆమెకు రాజకీయ గురువు. వాస్తవానికి చిలకలూరిపేటలో సమస్యలు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ వదిలేసి ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలను అదేదో తన క్రెడిట్ గా రజనీ ఖాతాలో వేసుకోవటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు స్థానికులు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఏడాది గడిచిపోయింది. ఇకనైనా ఎమ్మెల్యేగా తన మార్పు అభివృద్ధికి ఫోకస్ పెడతారో లేక ప్రచారానికే ప్రయారిటీ ఇస్తారో చూడాలి. ఆయన సినిమా హీరో. తెరపై ఎవరినైనా ఎదిరిస్తారు, ప్రశ్నిస్తారు.